శ్రీరెడ్డి కూడా ఎవరు గుర్తించట్లేదు, కనీసం ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను గుర్తించండి, మీ తరపున నేను మాట్లాడతానని చెప్పి అంటున్నాను. గుర్తింపు లేనప్పుడు నేను ఎవరు బొమ్మన్నారు? ఇప్పుడు నీకై నువ్వే బూతులు తిట్టావు, నీకై నువ్వే శాలరీలు ఇవ్వలేదన్నావు, నీకై నువ్వే చెన్నైలో దాక్కున్నావు, నీకై నువ్వే ఈరోజు గుర్తించలేదంటే గుర్తింపు లేనప్పుడు నీకెందుకు? ఏది 5 సంవత్సరాలు ప్రభుత్వంలో నువ్వు అందరి గురించి మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల తర్వాత తెలిసిందే నేను గుర్తించలేదనే. ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం కదా ఉండాలి జ్ఞానం మనకి. ఇప్పుడు గుర్తించలేదంటే ఏమొస్తుంది? పోయి అన్న దగ్గరికి వెళ్ళు, తాడేపల్లి ప్యాలెస్లో ఖాళీ కూర్చోన్నాడు, వెనక సీట్లో కూర్చో, అన్న ఏందన్నా నా పరిస్థితి ఏందన్నా, వాళ్ళని బూతులు తిట్టమన్నా, వీళ్ళ అమ్మ లెక్కలు తిట్టమన్నా, వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టాము, తిట్టేశానన్నా, నాకు గుర్తింపు లేదన్నా, తిడితే మంచి పదవి ఇస్తామన్నావు కదా అని నువ్వు నిలది. అందరిని తిట్టి బైరెడ్డి సిద్ధార్థని అయితే శ్రీరెడ్డి గారు తిట్టలేదు, మరి దీన్ని ఎలా అర్థం చేస్తారు? ఆవిడ ఇష్టపడుతుందంట, లవ్ చేస్తుందంట. మరి వాళ్ళిద్దరు ఏమన్నా నాకు తెలియదు, అంటే వాళ్ళు ఏమైనా ప్రేమించుకుంటున్నారా? ఎందుకంటే ఆ మనిషి ఎవరిని కూడా వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెడుతుంది. నన్నే తిట్టింది ఒకరోజు, ఏదో భయంకర బూతులు తిట్టింది, కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడితే తిట్టింది. కాబట్టి ఆవిడే చాలా సందర్భాల్లో చెప్పింది, నాకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే క్రష్ ఉంది, నాకు అలా ఇష్టం ఉందని. బట్ వాళ్ళ మధ్యన ఏం జరుగుతుంది అనేది మనకు తెలియనప్పుడు మాట్లాడకూడదు తప్పుగా. మరి వాళ్ళు ఇష్టపడుతున్నారా లేకపోతే ఇద్దరు అనేది నాకు తెలియదు. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఒక మెసేజ్ అయితే వచ్చింది, అల్లు అర్జున్ సంబంధించి మీరు ఎటువంటి కాంట్రవర్సీ విషయాలు మాట్లాడొద్దు, మీడియా ముందు ఆ ప్రస్తావన తీసుకొని రావద్దని చెప్పి మీకు ఒక ఇంటిమేషన్ కూడా ఇచ్చారని చెప్పింది. నాకు వచ్చిందనే వస్తే అసలు అంటే బయట వినిపిస్తుందంటే అన్నీ వినిపించి ఎక్కడ రింగ్ టోన్స్లో వస్తుందా, కాలర్ ట్యూన్స్లో వస్తుందా? విశ్వసనీయ ఎవరు వాళ్ళ పేర్లు చెప్పు. ఆ నలుగురు మాట్లాడుకుంటున్నారు, ఆ నలుగురు ముచ్చరించుకుంటున్నారు, ఆ విశ్వసనీయ వర్గం ఎవరు వాళ్ళు? నాకు తెలుసు కదా నేనేంటనేది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా నేనేం దాక్కున్నా. ఎందుకంటే ఒక దమ్ము ధైర్యం ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టంటే మనం చెప్పిందంతా అవతల రికార్డ్ చేసుకునేయడం కదా ప్రెస్ మీట్ అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వగలగాల. అది వద్దబ్బా, ఇప్పుడు ఎందుకబ్బా అని నేను ఒకటే మాట చెప్పి ఆ రోజు ఏ మాట అన్నాను ఆ మాట మీద నేను నిలబడ్డాను అంటున్నా. ఆ మాట మీద నేను బతికేంతకాలం నిలబడి ఉంటాను. నేనేం తెలుసో తెలియకో తాగేసో జ్ఞానం లేకో నాకు మెచ్యూరిటీ లేకో నేను మాట్లాడిన మాటలు కాదవి. నా భావోద్వేగం, నా అభిప్రాయం ఆ రోజుకి అది చెప్పా. ఈ రోజు భయపడుతున్నామంటే నేను భయపడట్లేదని చెప్తున్నాను. ఫైనల్గా నెల్లూరు జిల్లా వాసులో ఒక ఎమ్మెల్యేని బోరుగడ్డ అనిల్ ఒక తాళ్ళతో కట్టేసి వీధిలోకి తీసుకొని వస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారిని చేసిన ఫ్యామిలీ మీద వ్యాఖ్యలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, అలాంటి బోరుగడ్డ అనిల్ మీద ఈసారి యాక్షన్ ఏమైనా గట్టిగా ఉండే అవకాశం? ఆయన ఒకటి మీద కాదు కదన్న, అందరు పిల్లలు అందరూ కూతుల గురించి తిట్టాడు కాబట్టి అందరూ టార్గెట్ చేయడం వాళ్ళని ఏదో కక్ష సాధింపు కాదు. కానీ 200% అతని అన్న మాటలు రికార్డెడ్ అయి ఉన్నాయి, ఆయన కూడా రికార్డ్ అయి ఉన్నాయి, ప్రత్యక్షంగా విజువల్స్ ఉన్నాయి, ఆయన ఎలా మాట్లాడాడు వీడియో రికార్డింగ్లు ఉన్నాయి. కాబట్టి అవి సాక్ష్యాలుగా తీసుకుంటారు. ఆల్రెడీ కేసులు ఫైల్ అయి ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్తాడు. ఇంకా దాంట్లో కక్ష సాధింపే ఉంటుంది. అతనే అందరికీ తెలిసేలా, ప్రపంచానికి తెలిసేలా చేశాడు కాబట్టి లోపల పోతాడు. అంతే. థ్యాంక్ యూ.